హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పున్నాగవాన. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. రాత్రంతా వర్షం కురిసింది. తెల్లవారుతున్నా ఇంకా సన్నని జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆ చినుకుల్ని చలిని లెక్క చేయకుండా 10-15 మంది పిల్లలు బిలబిలామంటూ మొదటి ప్రాకారంలోకి పరిగెత్తుకొచ్చారు. అక్కడ ఓ పెద్ద పున్నాగ చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూతా ఒత్తుగా పున్నాగ పూలు రాలి ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల పున్నాగ పూలు నేలంతా పరుచుకొని ఉన్నాయి. ప్రాకారంలోని తెల్లటి పట్టు కంబలి పరిచినట్టు ఉంది. పిల్లలు గలగలా నవ్వుతూ పున్నాగ పూల మీద పరిగెత్తుతూ పువ్వులేరుకుంటున్నారు. ఒక్కళ్ళనొక్కళ్ళు తోసుకుంటూ పున్నాగ పూల పరుపు మీద పడిపోతున్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఆ పసి పాదాల కింద పున్నాగ పూలు నలిగిపోతున్నాయి. పిల్లలు పూల మీద నడుస్తుంటే పున్నాగ పూల కాడలు చిటుక్కు చిటుక్కు చిటుక్కుమని చిట్లుతున్నాయి. పూల అడుగున నత్తగుల్లలు పాదాల కింద పడకుండా తప్పుకొని పారిపోతున్నాయి. ఎన్నెన్ని పూలు! చినుకు చినుకుకి ఓ పువ్వు పూసినట్టుంది ఆ చెట్టు. కుంటి సింగన్న మెట్ల మీద కూర్చొని చూస్తున్నాడు. పున్నాగ పూలు గుత్తులు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే తను వాళ్లతో కలిసి గెంతుదామనిపిస్తుంది. వాళ్ల గొంతుకల్లో గొంతు కలిపి పాడదామనిపిస్తుంది. నింగి నుంచి రాలుకున్న పున్నాగలు, మధ్యన చిరునవ్వుల చిన్నారులు. సింగన్న నెత్తురు పొంగింది. వాళ్లతో కలిసి ఆడుకోవటానికి తను కుంటివాడాయే. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి సింగన్నకి. సింగన్న వయస్సులో ఉండగా గొప్ప బలశాలి. రాళ్లెత్తే విద్యలో, ఆ పరగణాలో తన్ని కొట్టేవాడు లేడు. పందెం కట్టి మహాలక్ష్మ వారి చెట్టు దగ్గర ఊరంతా చూస్తూ ఉండగా 10 మంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిరగిరా తిప్పి కింద కొదిలేసేవాడు. ఆ కండలు తిరిగిన ఒళ్ళు, ఇనుప కమ్మల్లాంటి చేతులు, ఆ బలమైన శరీరం చూసి లచ్చి మనసు పులుక్కుమంది. విశాలమైన వీపు మీద చెమటలు అలలుగా కారుతుంటే పరుగున వెళ్ళి కొంగుతో రుద్దనా అని మనసు ఆతృత పడేది. తండ్రితో చెప్పింది, సింగన్నని తప్ప మరొకరిని మనువాడను అని. అన్న ప్రకారం లచ్చి పెళ్లి సింగన్నతో గుళ్ళో జరిగింది. ఊరందరికీ ఆ జంటని చూస్తే భలే ముచ్చటేసేది. ఒక్క క్షణం ఒకళ్ళని ఒకళ్ళు విడిచిపెట్టి ఉండేవాళ్లు కాదు. కృష్ణలో కలిసి జలకాలాడేవారు. సింగన్న కండలు తిరిగిన శరీరాన్ని లచ్చి గంటలు రుద్దేది. సూర్యాస్తమయం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి స్వామికి అమ్మవారికి మొక్కుకొని ఇళ్ళకెళ్ళేవారు. ఇక పిల్లలు కుప్పలుగా పున్నాగ పూలు బండల మీదకి తీసుకువెళ్ళి వస్తున్నారు. కొందరు మాలలు కడుతున్నారు, కొందరు దేవుడికి గజమాల తయారు చేస్తున్నారు. కొందరు పున్నాగ పూల రేకులు తుంచి ఒక్కొక్క రేకును 2 వేళ్ల మధ్య కొంచెం నలిపితే రేకున్న 2 పొరలు సట్లుక్కుంటున్నాయి. అప్పుడు అందులోకి గాలి ఊదితే బుడగలాగా తయారవుతుంది. ఆ బుడగని ఎదుటి వాళ్ల నుదుటి మీద కొడితే టప్ టప్ మని పేలే ఆట ఆడుతున్నారు ఆ పిల్లలు. మళ్ళీ పున్నాగ చెట్టు దగ్గరకొచ్చి దోసెల్ల నిండా పూలు తీసుకెళ్లి బండల మీద పోస్తున్నారు. ఇక సింగన్న నెత్తురు జివ్వుమని లాగుతుంది. వర్షం కురిసిన ఉదయాన ఒకరోజు తను లచ్చి అక్కడికొచ్చారు. లచ్చి పున్నాగ పూలు ఏరుకుంటుంది. తను గబగబా పున్నాగ చెట్టెక్కాడు. లచ్చి నుంచున్న చోట సరిగ్గా పైకొమ్మ మీదకొచ్చాడు. కొమ్మలు ఒక్క పట్టున ఊపాడు. గలగలా పున్నాగ పూలు లచ్చి నెత్తిన రారాయి. మళ్ళీ ఊపాడు. కుప్పలుగా గుత్తులుగా లచ్చి నెత్తిన పున్నాగ వర్షం. అప్సరసల నెత్తిన ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్టుంది.
ఆ పూలవానలో తడిసిపోతూ ఆ గాలికి పడే చినుకుల చలికి ముకిళించుకొని పోతూ కిలకిలా నవ్వింది లచ్చి. గుండె పులకిత్తేటట్లు నవ్వింది. పిల్లల గజమాల పూర్తవుతుంది. పూల చెండ్లతో ఆడుకుంటున్నారు. సింగన్న కుంటుకుంటూ పున్నాగ చెట్టు దగ్గరకొచ్చాడు. పిల్లలతో పాటు తను ఒప్పుల కుప్ప వయ్యారి భామ, ఒప్పుల కుప్ప వయ్యారి భామ అని గొనుక్కుంటున్నాడు. తను లచ్చి అంతా సంబరంతో ఆడుకునేవారు. ఆ రోజు కునికినపాడు వస్తాదుతో తనతో పందెం కట్టాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం పందెం చూడటానికి వచ్చారు. లచ్చి తప్పకుండా గెలుస్తానని హుషారిచ్చింది. 20 మంది పట్టలేని రాయి పైకెత్తాడు సింగన్న. రొమ్ముల దాకా ఎత్తాడు. చేతుల పైకి ఎత్తాడు. 100లాది జనం ఆనందంతో చప్పట్లు చరిచి ఈలలు కొట్టారు. ఆ ఊపులో, ఆ సంబరంలో అవతలకి విసరవలసిన రాయి మీద పడేసుకున్నాడు. జనం గొల్లుమన్నారు. లచ్చి మూర్ఛపోయింది. సింగన్న బతికాడు, కానీ పోయింది కాలే. సింహంలా తిరిగిన సింగన్న పిల్లయిపోయాడు. ఈ కళ్ళు ఈ దుఃఖాన్ని చూడలేవు అన్నట్టుగా అది జరిగిన 3 నెళ్లకే లచ్చి కన్ను మూసింది. సింగన్న కుంటివాడై ఒంటరివాడైపోయాడు. పిల్లలు కొప్పుల్లో పున్నాగ పూలు తురుముకుంటున్నారు. మెళ్ళో పున్నాగ దండలు వేసుకుంటున్నారు. గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి, ఇక చద్దన్నాలు తినరా, పదండి పదండి అని కేకలేసేసరికి హో హో అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా సింగన్నకి వాళ్ళ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆటలు కనిపిస్తూనే ఉన్నాయి. కుంటుకుంటూ చెట్టు కిందకొచ్చి నుంచున్నాడు. అదే చోటు, ఆనాడు లచ్చి నుంచున్న చోటు. లచ్చి తల మీద ఒంటి నిండా పున్నాగ వర్షం కురిపిన చోటు. సంతోషంగా ఎగిరి గంతెయ్యబోయాడు. పాపం కింద పడ్డాడు. దెబ్బ తగిలినా బాధనిపించలేదు. పున్నాగ పూలు మెత్తగా ఒత్తుకున్నాయి. కళ్ళ వెంట ధారలుగా కన్నీరు. ఆ పున్నాగ పూల మీద దొర్లాడు. ఒళ్ళంతా పున్నాగ పూలు పోసుకున్నాడు. ఏడుస్తూ నవ్వుతూ పున్నాగ పూలలో పొర్లాడాడు. శరీరమంతా పున్నాగాలు, ఒంటి నిండా పున్నాగ పరాగం. ఇంతలో గాలి రివ్వున వీచింది. చెట్టుపై నుంచి గుత్తులుగా పూలు రాలాయి. కొన్నింటిని దోసిట్లో పట్టుకున్నాడు సింగన్న. కానీ ఎవరికిస్తాడా పూలు? ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి వారి విగ్రహం. నడిచి వెళ్ళలేడు కదా. ముందుకు కూర్చొని దోసిట్లోని ఉన్న పున్నాగాల్ని కుమారస్వామి మీదకి విసిరాడు. నల్లటి కుమారస్వామి విగ్రహం పైన తెల్లటి నక్షత్రాల మెరుపులు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.